ఓయ్ హాయ్! చిన్న పెద్ద అన్ని వీడియోస్ కలుపుకొని మన ఛానల్‌లో ఇదైతే 50వ వీడియో అవ్వబోతుంది. అందుకని కొంచెం స్పెషల్‌గా అలాగే ఎంతో కొంత యూజ్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్పి ఈ వీడియోని ప్లాన్ చేసుకున్నాను ఇప్పటికిప్పుడు. సో, అంటే లాస్ట్ వీడియోస్‌కి వస్తున్న వ్యూస్ కానీ, పెరుగుతున్న సబ్స్క్రైబర్స్ కానీ చూస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా వర్క్ చేయాలనిపిస్తుంది యాక్చువల్‌గా. నేనంటే ఎప్పుడు నా అప్డేట్స్ ఏవో పెడదాం అనుకున్నాను కానీ రీచ్ వెళ్తుంటే అది ఎంత హ్యాపీగా ఉంటుందని ఫస్ట్ టైం తెలుస్తుంది. సో డెఫినెట్గా ఈ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి అంటే ఏదో ఒక ఛాలెంజ్ ఉండాలి కదా. అందుకని ఇది నా వెయిట్ లాస్, ఇంచ్ లాస్, హెల్దీ లైఫ్ స్టైల్ ఛాలెంజ్ని నాకు నేనే తీసుకుంటున్నాను. ఈ జర్నీ ఎవరికి యూజ్ అవుతుంది అంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది మెయిన్గా. మిగతా వాళ్ళు ఎవరికి నేనైతే సజెస్ట్ చేయనండి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉంటారో డెలివరీ తర్వాత వాళ్ళు కానీ, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ వీళ్ళు ఉన్న వాళ్ళు ఎవ్వరూ నేను ఫాలో చేయొద్దని చెప్తాను. సో అంటే వీటిలో కొన్ని టిప్స్ అయితే అందరికీ యూజ్ అవుతాయి. కానీ ఈ బేసిక్ డైట్ ఏదైతే ఉందో అది మోస్ట్లీ పీసీఓడి ఫ్రెండ్లీ ఉంటుంది. సో నేను ఎవ్వరికీ పీసీఓడి ఉన్నా లేకపోయినా కానీ ఇది ఫాలో అవ్వమని అయితే నేను చెప్పనండి. అది ఎవరి సొంత నిర్ణయం వాళ్ళది. బట్ ఏంటంటే ఇది పీసీఓడి ఫ్రెండ్లీగా ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నా. బట్ పీసీఓడిలో కూడా కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. నాకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి లేకపోవచ్చు కదా, లేదా నాకు లేని ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు, చెప్పలేము. సో పీసీఓడిలో నాకు మెయిన్గా ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అన్వాంటెడ్ హెయిర్, పని కొంచెం చేసినా నాకు అలసట ఎక్కువ వస్తుంది. నేను అంత ఫాస్ట్ కూడా పని చేయలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎక్కువ పని చేసినా చాలా అలసట వస్తుంది. ఒకలాంటి ఫ్యాటిక్ ఏదో అంటారు కదా, అసలు స్తబ్దత అన్నమాట అది. ఒక్కొక్కసారి అసలు పని చేయాలనిపించదు. అండ్ ఈ సోషల్ మీడియా స్క్రోలింగ్ ఎక్కువైపోయి కూడా కొంత అనుకోండి, ఈ ఫోన్ పట్టుకున్నామంటే అసలు ఏదో చిన్న వీడియోని మొదలు పెడతాం, అది ఎన్ని గంటలకి దారి తీస్తుందో చెప్పలేం. సో ఇవన్నీ తగ్గించుకోవాలి అని నేను ఒక హెల్తీ లైఫ్ స్టైల్లోకి షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటున్నా. దీంతో నాకు వెయిట్ లాస్ మాత్రమే కాదు, ఇంచ్ లాస్ జరగాలి అండ్ నా లైఫ్ స్టైల్ హెల్తీగా అవ్వాలి. నాకు ఇప్పుడు అంటే నేను బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయించుకున్నాను. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇలా అంటారు కదా, ఆ లెవెల్స్ కానీ ఫ్యాటీ లివర్ కానీ ఉంది, ఇవన్నీ వచ్చాయి నాకు. సో అవన్నీ నాకు తగ్గి నేను హెల్దీ సస్టైనబుల్ లైఫ్ స్టైల్లో ఉండాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యాను. కరెక్ట్గా కన్సిస్టెంట్గా చేస్తే మంచి వెయిట్ లాసే ఉంటుంది. వెయిట్ లాస్తో పాటు ఇంచ్ లాస్ కూడా ఉంటుంది. నేను అటు ఇటు అంటే ఒక 2-3 వారాలు చేయడం, ఒక వారం గ్యాప్ ఇవ్వడం, లేదా 10 days బ్రేక్ వచ్చేయడం, ఇలా ఏదో ఒకటి అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ రొటీన్లోకి రావడానికి మళ్ళీ నన్ను నేను సెట్ చేసుకోవడానికి 1 week పడుతుంది. ఎలాగో ఒక 2 weeks అయ్యేసరికి మళ్ళీ ఏదో ఒక బ్రేక్ వస్తుంది. సో నేను ఈ ఇయర్ అంటే నేను ఫిబ్రవరి నుంచే స్టార్ట్ చేశాను మళ్ళీ కరెక్ట్గా చేయడం. లాస్ట్ ఇయర్ అంతా ట్రై చేశాను కానీ అవ్వలేదు. సో ఈ ఇయర్ అన్నా ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి. సో వెయిట్ లాస్ అయితే డెఫినెట్గా మనం ఇంచ్ లాస్ కూడా అవుతాము. ఇంచ్ లాస్ మనకు అలా ఉండిపోవాలి అంటేనే దాన్ని మెయింటైన్ చేయడం తెలియాలి. సో వెయిట్ని పట్టించుకునే దానికన్నా ఇంచెస్ని పట్టించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా అని వెయిట్ని వదిలేయమని కాదు, ఒక్కొక్కసారి మనకి వెయిట్ బ్లోటింగ్ అది ఉన్నప్పుడు ముందు రోజు కంటే నెక్స్ట్ రోజుకి 2 kgs ఎక్కువ చూపించవచ్చు, 1 kg ఎక్కువ చూపించవచ్చు. అది చూసి కొంతమంది అరే ఏంటి ఇంత చేసినా కూడా ఎంత వెయిట్ కనిపిస్తుందో అని అనిపిస్తుంది కదా. సో దానికంటే మనం ఇంచ్ని చూసుకుంటే ఆ ఇంచెస్లో చేంజ్ లేనప్పుడు ఓకే, అది బ్లోటెడ్ వెయిట్, ఇంచెస్ కరెక్ట్గానే ఉన్నాయి యాస్టీస్, అంటే లాస్ట్ వీక్ ఎంత ఉన్నాయి, ఇప్పటికి ఏదైనా చేంజ్ ఉందా, పెరిగిందా, తగ్గిందా అవన్నీ ఇంచెస్లో తెలిస్తే మనకు కూడా ఓకే అని కొంచెం సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. సో నేను అందుకని ఇంచ్ లాస్ మీద ఫోకస్ పెట్టదలుచుకున్నాను. నేను మార్నింగ్ యోగా అలాగే డైట్ ప్లాన్ వీటన్నిటికీ నేను ఒక డైటీషియన్ దగ్గర అయితే జాయిన్ అయ్యాను. దానికి వాళ్ళు అంటే మినిమం వాళ్ళ దగ్గర ప్లాన్స్ 3,000 నుంచి స్టార్ట్ అవుతాయి. 3 monthsకి 3,000 అలా తీసుకుంటారనమాట. సో మనం చూస్ చేసుకున్న ప్లాన్ని బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. 3 months, 1 year, 6 months అలా ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర. సో దాని నుంచి నేను ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ప్లేట్స్ వాటిని నేను ఇక్కడ షేర్ చేయబోతున్నాను. సో ఇది పీసీఓడి వాళ్ళకైతే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అక్కడ వాళ్ళు నాకు చెప్పిన టిప్స్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మోస్ట్లీ అంటే నేను ఈ June 9th నుంచి August 31st వరకు
12 వీక్స్ వస్తుంది. సో ఆ 12 వీక్స్ ప్లాన్ అనేది బేసిక్గా ఎక్కువ బయట అంటే 100 డేస్ ప్లాన్ ఎలానో 12 వీక్స్ ప్లాన్స్ కూడా చాలామంది సెల్ చేస్తూ ఉంటారు. సో 12 వీక్స్ మనం కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్కి ట్రై చేద్దాము, ఎంతవరకు లాస్ అవ్వగలుగుతాం అనేది నేను ఒక ఛాలెంజ్ ఇచ్చుకోవాలనుకుంటున్నా. నేను అనుకుని నేను చేయకుండా వదిలేస్తానని చెప్పి నాకు తెలుసు కాబట్టి ఇలా అంటే సోషల్ మీడియాలో పెడితే మనకి అమ్మో వీళ్ళు క్వశ్చన్ చేస్తారు, మీరేం చేయలేకపోయారన్న చెప్పి అంటారేమో అన్న భయంతో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం కదా. సో అందుకనమాట ఇది నా కోసమే అనుకోండి, బట్ అలాగే పీసీఓడితో ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు. నా వెయిట్ 74 ఉండేది, ప్రజెంట్ అది 70కి వచ్చింది. సో ఈ 3 మంత్స్లో ఇంకెంత అంటే 12 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ వస్తుంది టైమ్. సో ఈ 12 వీక్స్లో ఇంకెంత తగ్గుతానని చూపిస్తాను. ఫుడ్ ఒకటే కాదు, మనకి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఏదో ఒకటి మినిమం రోజుకి కనీసం 30 మినిట్స్ ఎక్సర్సైజ్ అనేది మినిమం అండి. సో దాంతోపాటు వాటర్ ఇంటేక్, అది ఏ రూపంలో అయినా సరే మనకి లిక్విడ్స్ అనేవి వెళ్ళాలి. అంటే మంచి లిక్విడ్స్ అంటే మళ్ళీ వేరే అర్థం చేసుకోకండి, బటర్ మిల్క్ లేదా వెజిటబుల్ జ్యూసెస్ ఇలాంటివి అన్నమాట. సో ఇవన్నీ నేను కమింగ్ వీడియోస్లో అయితే మోస్ట్లీ షేర్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. కమింగ్ వీడియోస్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లోకి వెళ్దాము. స్టే ట్యూన్. సరదాగా నా పైనల్లో. Bye bye.